అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దైవ దర్శనానికి కానీ స్నానానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వపరంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన నర్సీపట్నంలో బలిఘట్టనం దగ్గర ఉన్నటువంటి ఉత్తర వాహిని దగ్గర కూడా ఆ నదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి ఉత్తరవాహిని నది దగ్గర గంగా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15, 16, 17 తారీఖుల్లో ఆ పుణ్యనది ఉత్తరవాహిని పుణ్యనదిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత 16వ తేదీ నాడు స్నానములు పూజలు కూడా పూర్తయిన పిదప భక్తులకి అల్పాహార విందులు కూడా ఏర్పాటు చేసాం. ఉదయం పూట జరే ముందు రోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ రాత్రి మీరు జాగారం చేస్తారు. అది మరుసటి రోజు ఉదయం స్నానాలు చేసి గుడికి దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత పాకలపాడు గురువు గారి ఆశ్రమంలో అల్పాహార విందు కూడా ఉదయం పూట ఏర్పాటు చేసాం. అలాగే సత్యనారాయణమూర్తి గుడి దగ్గర అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, మరి అలాగే విధంగా అన్నపూర్ణ అక్షయ పాత్ర అనే సంస్థ ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ మార్నింగ్ అల్పాహార విందు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే ఆ ఈశ్వరుని తాలూకు ఆరాధ్యం చేసే భక్తులు ఎవరు ఉన్నారో అందరూ వచ్చి అక్కడ పుణ్య నదిలో స్నానం చేసి దర్శనం చేసుకొని, మరి ప్రజలందరూ కూడా కొంతమంది సంస్థలు ఇచ్చినటువంటి అల్పాహార విందు సేవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉత్తరవాహిని వచ్చి ఆ పరమేశ్వరుని ధ్యానించుకొని మరి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.